భారతదేశ బృహత్తర మైదానాల ప్రాధాన్యత. వ్యవసాయానికి ఇవి బృహత్తర మైదానాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఉండేది ఇది బృహత్తర మైదానాలు అంటే హిమాచల్ ప్రదేశ్ హిమాద్రి మైదానాలు, హిమాచల్ ప్రదేశ్ మైదానాలు, శివాలిక్ మైదానాలు, కాందహార్ మైదానాలు, బంగర్ మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి మైదానాలు ఇవన్నీ భారతదేశ బృహత్తర మైదానాలు అంటారు. ఇవన్నీ ఇక్కడ ఉండేవన్నీ హిమాలయ పర్వతాలు ఉండేవన్నీ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ గోధుమ, చెరుకు, జనుము, రవి అధికంగా పండుతాయి అన్నమాట. భూములు సారవంతం. భూములు సారవంతం అంటే భూములు వ్యవసాయం దున్నేటప్పుడు వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంతర్భూజనం అంటే భూమి ఉపరితలం నుండి నీరు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవక్షేప శిలలు, ముడి చర్మలు, సహజవాయువు. ఈ భూభాగాలలో ఈ మైదానాలలో శిలాలు అవక్షేప శిలలు అంటే లోపలి భాగంలో అవక్షేప శిలలు ఏర్పడడం పురాతన కాలం నుంచి ఉంటాయి. సహజ వాయువులు కూడా ఉంటాయి. 40% నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో జనాలు ఎక్కువగా 40% ఎక్కువ నివసిస్తున్నారు. పురాతన నాగరికతలు, సింధు నాగరికతలు ఎక్కువగా ఇక్కడి నుంచే బయలుపడ్డాయి. సమతల వాలు అంటే వాలు సమతలంగా ఉంటుంది. ఒకే సమతలంగా ఉంటుంది. మొదటి పట్టణీకరణ ఇక్కడ నుంచే ఒకటి మొదటి పట్టణీకరణ మరియు రెండవ పట్టణీకరణ ఏర్పడింది. ఇంకా ద్వీపకల్ప పీఠభూములు త్రిభుజాకారంలో ఉంటాయి. ద్వీపకల్ప పీఠభూమి అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ అగ్నిపర్వతం ఎప్పుడు వేడిగా ఉంటుంది అంటే ఈ దక్షిణ భారతదేశం మొత్తం ఎప్పుడు వేడిగా ఉంటుంది. వ్యవసాయానికి అంత అనుకూలంగా ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది వ్యవసాయం పండించడానికి. ద్వీపకల్పం భారతదేశం మీద ద్వీపకల్ప పీఠభూమి అంటారు. ఉత్తరాన మధ్య ఉన్నత భూములు, దక్షిణ మధ్య ఉన్నత భూములు. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములు మరియు దక్షిణాన ఉన్న మధ్య ఉన్నత భూములు ఇక్కడ ఉంటాయి. దక్షిణాన ఉన్న మధ్య ఉన్నత భూములు ఇక్కడ వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు ఉంటాయి. ఇక్కడే మాల్వా పీఠభూములు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటాయి. మాల్వా పీఠభూములకు తూర్పున అరావళి పర్వతాలు ఉంటాయి. అరావళి పర్వతాలు మాల్వా పీఠభూములను కలిపి ఉత్తరాన గల మధ్య ఉన్నత భూములు ఏర్పడతాయి. అరావళి పర్వతాలు మాల్వా పీఠభూములు అన్ని కలిపి ఉత్తరాన గల మధ్య ఉన్నత భూములు ఏర్పడతాయి. అరావళి పర్వతాలు శిఖరాల వరుస ఆర్కియన్ ప్రీ-కేంబ్రియన్ యుగం నుంచి ఏర్పడింది. ఇది నైరుతి నుండి ఈశాన్యం వరకు పాలంపూర్, గుజరాత్ నుండి రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు 695 కిలోమీటర్ల పొడవు గల పర్వతాలు. ఈ అరావళి పర్వతం అనేది శిఖరాల వరుసను కలిగి ఉంటాయి. అరావళి పర్వతాలు అనేది శిఖరాల వరుసను ఒకదాని కింద ఉంటాయన్నమాట. ఇంకా ఇవి ప్రీ-కేంబ్రియన్ యుగం నుంచి ఏర్పడ్డాయి. గోండ్వానా పీఠభూమి ఇక్కడ కింద ఉంటుంది. గోండ్వానా పీఠభూమి యుగం నుంచి ప్రీ-కేంబ్రియన్ యుగంలో ఈ అరావళి పర్వతాలు చాలా పురాతన కాలం నుంచి ఉన్నాయి ఈ భారతదేశంలో. ఇంకా ఇవి 692 కిలోమీటర్లు ఉంది. ఈ అరావళి పర్వతాలు ఇవి రాజస్థాన్, గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా మీదుగా గుజరాత్ నుండి రాజస్థాన్, రాజస్థాన్, హర్యానా మీదుగా గుజరాత్ నుండి రాజస్థాన్, హర్యానా నుండి వ్యాపించి ఉన్నాయి. రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకు 298 కిలోమీటర్ల వరకు ఇక్కడ నుంచి గుజరాత్ నుండి ఇక్కడ రాజస్థాన్ మరియు హర్యానా మరియు ఢిల్లీ మొత్తం ఈ అరావళి పర్వతాలు వ్యాపించి ఉన్నాయి. ఈ అరావళి పర్వతాలను 4 రకాలుగా విభజించారు. ఈశాన్య అరావళి శ్రేణులు లేదా అల్వార్ కొండలు, మధ్య అరావళి శ్రేణులు,
రకాలుగా విభజించారు. అందులో ఈశాన్య అరావళి శ్రేణులు, ఇప్పుడు ఇది అరావళి పర్వతాలు అనుకో. అరావళి పర్వతాలు ఇక్కడ ఉన్నప్పుడు అరావళి పర్వతాలు